Now, I would like to welcome Sweta Madam, SHO of Bhimaram, and also I request her to give her valuable message to our parents and children. Good evening to one and all. First of all, thanks for inviting me, Shravan sir. యాక్చువల్గా అందరికీ పాత పరిచయమే, కొత్త అని ఏం లేదు. చెన్నూరు కూడా నా ఊరు అని అనుకుంటున్నా. ఈ స్కూల్ స్టార్ట్ అయినాక 2 years అయినట్టుంది స్కూల్కి స్టార్ట్ అయ్యి. యాక్చువల్గా పాత స్కూల్లో ఉన్నప్పుడు వచ్చాను. కొత్త స్కూల్తో పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నా, పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నా, కానీ టైం దొరకట్లేదు. ఈ స్కూల్ స్టార్ట్ అయినాక నుంచి ఒక మంచి సక్సెస్ వచ్చింది. ఇప్పుడు శ్రావణ్ సార్ ఉన్న స్కూల్ విషయంలో ఏంటంటే మనకి ఎడ్యుకేషన్తో పాటు ఈక్వల్గా అదర్ యాక్టివిటీస్ ప్లస్ అదర్ కోచింగ్ సెంటర్స్ అంటే నవోదయ, గురుకుల, సైనిక్ ఇవన్నీ మన చెన్నూరు మండలంలో అవైలబుల్ ఉండేలా చేస్తున్నాడు శ్రావణ్ సార్. ఇది అసలు మనకి సక్సెస్ సాధించడం గొప్ప అచీవ్మెంట్. శ్రావణ్ సార్కి అందరూ థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. మనం ఎక్కడో మంచిర్యాలకి వెళ్ళి కోచింగ్ తీసుకొని అక్కడి నుంచి రావడము అలాంటి ఫెసిలిటీస్ లేకుండా మన మండలంలోనే గురుకులకి, నవోదయకి కోచింగ్ ఇప్పిస్తున్నారు. మన స్టూడెంట్స్ అందరికీ కూడా అవైలబిలిటీ కనిపిస్తున్నాడు. అంతేకాకుండా ఇట్లాంటివి ఎన్నో కార్యక్రమాలు పెడుతున్నారు స్కూల్లో. ప్రతి ఒక్క డేకి కూడా స్పెషల్గా యాక్టివిటీస్ చేపిస్తున్నారు పిల్లల్లో. ఇట్లాంటివి ఎందుకు అంటే పిల్లలు ఎంతవరకు ఇంటికి పరిమితం కాకుండా ఆ స్కూల్ వరకు వాళ్ళకు ఒక స్టేజ్ ఫియర్ అనేది పోతుంది ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేస్తే. అవునా కాదా? పేరెంట్స్ అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా పిల్లలకి ఇట్లాంటి యాక్టివిటీస్ని కొంచెం ఎంకరేజ్ చేయండి. వాళ్ళకి మనం ఇప్పటి నుంచే ఎంకరేజ్ చేస్తుంటే ఫ్యూచర్లో వాళ్ళు ఏదో ఒక దాంట్లో గెటిన్ అవుతారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ ఫియర్ పోతుంది. ఇప్పుడు చిన్న పిల్లలందరూ చేశారు, బాగా చేశారు, అసలు వాళ్ళకి ఏంటో కూడా తెలియదు. కాకపోతే స్టేజ్ మీదకి వచ్చారా లేదా, స్టేజ్ మీదకి వచ్చి పార్టిసిపేట్ చేశారు. ఇంతమంది ముందు స్టేజ్ మీదకి రావడం అనేది చాలా గ్రేట్. అందుకే పేరెంట్స్ అందరికీ ఏంటంటే కొంచెం ఇట్లాంటి యాక్టివిటీస్లలో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటే బాగుంటుంది. ఇంకొకటి జనరల్ టాపిక్స్, ఇప్పుడు పిల్లలందరూ ఫోన్లకు బాగా అడిక్ట్ అవుతున్నారు. ఆ ఫోన్లు అనేవి కొంచెం దూరం పెట్టి పిల్లలకి గేమ్స్ అనే కానీ, డ్యాన్స్ అనే కానీ, ఇంకా సంథింగ్ వేరే వాటి మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయించండి. వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ మైండ్ సెట్ అనేది వాటి మీదకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మనం ఒక డ్యాన్స్ కాంపిటీషన్ పెట్టామంటే, పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తున్నామంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ మైండ్ సెట్ మొత్తం ఫోన్ల మీద ఉండకుండా ఇట్లాంటి వాటి మీద ఉంటుంది. గేమ్స్, ఇప్పుడు శ్రావణ్ సార్ స్కూల్లో కూడా గేమ్స్ కూడా చాలా పెడుతున్నారు. అట్లాంటి ప్రతి ఒక్క యాక్టివిటీ వాళ్ళకి రాదు అని కాకుండా ప్రతి ఒక్కటి మనమే ముందుండి వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి. కొంచెం పేరెంట్స్ కూడా పిల్లల్ని అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం దారిలో పెట్టకపోతే పెద్దయినాక మన మాట వినరు. మెయిన్ రోల్ పేరెంట్స్గా ఉంటుంది. పిల్లలకి ఏం తెలియదు, వాళ్ళు ఎవరు ఎట్లా గైడ్ చేస్తే అట్లా వెళ్ళిపోతారు. అవునా కాదా? వాళ్ళకి ఏమైనా తెలుస్తుందా? ఇది మంచి చెడు అని తెలిసే స్టేజ్ కాదు వాళ్ళది. ఏదైనా ఉంటే మనం పేరెంట్స్ గైడ్ చేయాలి, టీచర్స్ గైడ్ చేయాలి. కొంచెం మీరు కూడా టీచర్స్కి సపోర్ట్ చేయాలి. ఏదైనా విషయం మంచి చెప్పినా అది మన మంచిగా అనుకోవాలి. అంతేగాని మా పిల్లల్ని తిట్టారు, మా పిల్లల్ని కొట్టారు అని స్కూల్ మీదకి రావడం అలాంటివి చేయకండి. పేరెంట్స్ సపోర్ట్ ఉంటేనే పిల్లలు మంచి విద్యావంతులు అవుతారు. ఫ్యూచర్లో మంచిగా సెటిల్ అయ్యి మంచి పేరు తెచ్చుకుంటారు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు అట్లా గైడ్ చేస్తూ ఉండండి. ఇంకా మీతో ఇంటాక్ట్ అయ్యే చాలా ఉంది. తర్వాత నేను మాట్లాడతాను టైం తీసుకొని. ప్రజెంట్ అయితే పిల్లలు చాలామంది ఉన్నారు, చాలామంది డ్యాన్స్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఛాన్స్ ఇద్దాం. ఇంకా లేట్ అయితే మధ్యాహ్నం నుంచి పాపం రెడీ అయ్యే ఉన్నారు పిల్లలందరూ. ఇంకొద్దిసేపు అయితే ఇక నీరసం అయిపోతారు, నిద్రపోతారు. ఇక అందరూ చిన్నపిల్లలే ఉన్నారు. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ థ్యాంక్ యూ శ్రవణ్ సార్. నేను భీమారం వెళ్ళినాక నన్ను గుర్తుపెట్టుకొని పిలిపించి ఇక్కడ రప్పించినందుకు స్పెషల్ థ్యాంక్ యూ సార్. ఇంకా మీరు ఇట్లాగే మంచి మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. ఇంకా మంచి మంచి విద్యార్థులని తీర్చిదిద్దాలి.
మనకి సైనిక్లో వచ్చింది, నవోదయలో వచ్చింది, సీట్స్ వచ్చినాయి. సైనిక్ ఇంకా ఎగ్జామ్ ఇవాళ అయినట్టుంది. గురుకులాల్లో కూడా మంచి రిజల్ట్ వచ్చింది. ఈ శర్వాణి స్కూల్ అనేది ఎప్పుడు మంచి రిజల్ట్తోనే ఉంటుంది. ముందు ముందు ఇట్లాంటి రిజల్ట్సే రావాలి. చెన్నూరు మండలం ప్రతి ఒక్క దాంట్లో టాప్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ అందరికీ. ఇప్పుడు 2 నవోదయ సీట్స్ వచ్చినాయంట, నిన్న అయినట్టు సైనిక ఎగ్జామ్. ఓకే, వస్తాయి సార్. మీ కృషి ఖచ్చితంగా ఫలితం సాధిస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది. శర్వాణి స్కూల్ మన మంచిర్యాల కాదు, ప్రతి మన స్టేట్లోనే టాప్ లెవెల్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. అట్లాగే రావాలి కూడా. మేము మా స్టూడెంట్స్ అందరిని ఎక్కడికో తీసుకెళ్ళద్దు, ఇక్కడ శర్వాణి స్కూల్ అన్నా చదివించుకొని టాప్ స్టూడెంట్స్గా పేరు తెచ్చుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ అందరికీ.